మిర్యాలగూడ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు కార్డియాలజీ, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, అనస్థీషియా, గ్యాస్ట్రోఎంట్రాలజీ, ప్యాంక్రియాస్, పీడియాట్రిక్, యూరాలజీ, గైనకాలజీ, ఆర్థోపెడిక్, నెఫ్రాలజీ విభాగాలను అందుబాటులోకి తెచ్చి ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన పేదలందరికీ ఉచితంగా వైద్యం అందిస్తున్నామని జ్యోతి హాస్పిటల్ వ్యవస్థాపకులు డాక్టర్ మువ్వా రామారావు తెలిపారు. తాము ప్రారంభించిన అన్ని విభాగాలలో సక్సెస్ రేటు సాధిస్తున్న తరుణంలో అన్ని గ్రామాలలో వైద్య శిబిరాలను నిర్వహించే కార్యక్రమం చేపట్టిన సందర్భంగా గురువారం ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తొలుత మిర్యాలగూడలో అంబులెన్స్ సౌకర్యం, బ్లడ్ బ్యాంక్ సౌకర్యం, వెంటిలేటర్ సదుపాయం కల్పించిన ఘనత తమదేనన్నారు. రోగి ప్రాణాలను కాపాడడం కోసం ఎక్కడా రాజీ పడకుండా నిరంతరం శ్రమించామని చెప్పారు. కార్డియాలజీ డాక్టర్ వెంకటేష్, గ్యాస్ట్రోఎంట్రాలజీ వైద్యులు మువ్వా శ్రీహర్ష, ఆదిల్ బాషా, స్త్రీల ప్రత్యేక వైద్య నిపుణులు జీవనజ్యోతి, ఐవీఎఫ్ స్పెషలిస్ట్ డాక్టర్ అమూల్యలు మాట్లాడుతూ క్రిటికల్ కండిషన్లో కూడా ఎంతోమంది రోగులకు ప్రాణాపాయం తప్పించామని చెప్పారు. హైదరాబాద్ వంటి మహానగరాలలో అధిక మొత్తంలో ఖర్చయ్యే వైద్య సేవలను సైతం జ్యోతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ ద్వారా ఆరోగ్యశ్రీ లేని వారికి తక్కువ ఖర్చులో అందిస్తూ వృత్తిపరమైన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నామన్నారు. మిర్యాలగూడ ప్రాంత ప్రజలు తమ వైద్య సేవలను అందిపుచ్చుకోవాలని కోరారు. నేను చదువుకుంది చిలకుర్తి హై స్కూల్, నా జూనియర్ కాలేజీ నల్గొండలో. సో నేను విద్యార్థి దశలో పనిచేసింది స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సిపిఎం పార్టీలో కీలకంగానే పనిచేశాను నా స్టూడెంట్ పీరియడ్లో. ఇవన్నీ అంశాల దృష్టి నేను ఈ ఊరికి మన స్థానిక ప్రజలకి మనం దగ్గరై వీళ్ళు ఇచ్చే డబ్బులతోనే మనం అభివృద్ధి కావాలని దాంతో మనం ఇక్కడికి వచ్చాము. వచ్చిన తర్వాత మేము ప్రాక్టీస్ స్టార్ట్ అయిన తర్వాత 97 5-6 నెలలు మా జోలికి ఎవరు రాదు. 97 ఎండింగ్ అయిపోయేవారు కూడా. కాకపోతే అప్పుడు ఆర్ఎంపీలు పెద్ద స్థాయిలో మా హాస్పిటల్ మీదకి దాదాపు 30-40 ఆర్ఎంపీలు వచ్చి నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నిన్ను నడపనీయమన్నారు. సరే, మాకున్న శక్తి సామర్థ్యాలతో వాళ్ళు భౌతికంగా బెదిరిస్తే మనం కూడా భౌతికంగా బెదిరించి పంపించేటట్టు. అంతటితో ఊరుకోకుండా ఆ రోజు ఈ వారం నుండి నా కొలీగ్స్ వాళ్ళు కూడా ముసలో లేరు నాతో పాటు, వాళ్ళందరూ ముక్త కంఠంతో డిఎన్పి అనే డిగ్రీ మీరు ఎవరైనా చూసిరా, ఇది ఫేక్ డిగ్రీ, 5,000 ఇస్తారు డిగ్రీ అని పేషెంట్లు విస్తృతంగా ప్రచారం చేయడమే కాకుండా మేము ఎవరికైనా గర్భసంచి ఆపరేషన్ చేసి మీ కిడ్నీ దొరికా అమ్ముకున్నారేమో అని చెప్తే వాడిపోయి మళ్ళీ 5 రోజులు స్కానింగ్ చేయించుకొచ్చేవాళ్ళు. వరుస మీద స్కానింగ్ మా కిడ్నీలోనే అంటే వైద్య రంగంలో పోటీని నీకున్న ప్రతిభతో ఎదుర్కోక దానికన్నా భిన్నమైన మార్గాన్ని వాడు అవలంబించి ఏదో రకంగా ఈ ఊరి నుంచి పంపించేయాలి. ఇటు ఆర్ఎంపీలు గ్రామాలలో నా దగ్గరకు వచ్చిన పేషెంట్కి ఇంజక్షన్ ఇవ్వనన్నారు. ఇంజక్షన్ ఇవ్వాలి కదా నా దగ్గర. ఇప్పుడు అప్పుడు డాక్టర్ రాసి ఇంజక్షన్ ఊళ్ళో మేము చెప్పన్నారు. దానికి నేను చేసింది ఏంటంటే 200 మంది ఊరి నుంచి ఒక్కొక్క అబ్బాయిని సెలెక్ట్ చేసి అందరికి ఆరోగ్య కార్యకర్తల శిక్షణ ఇచ్చిన ఫ్రీ ఆఫ్ ఫుడ్ పెట్టి ఆ రోజుల్లో. అంటే నా రాజ్యాన్ని నేను నిర్మించుకోవాల్సి వచ్చింది. లైఫ్ కాపాడటానికి ఏం కావాలి, దాని ద్వారా ఆదాయం వస్తుందా లేదని ఆలోచించకుండా ఈ ఊరికి నేను ఇచ్చిన అంబులెన్స్ లేదు. ఎవరికి బహుశా ఇప్పుడున్న పద్ధతులకు అర్థం కాదు. నిజంగా అంబులెన్స్ లేదు, నో అంబులెన్స్. పేషెంట్ వస్తే జీపులో పడేసుకుని పోయేటోళ్ళు. ఫస్ట్ అంబులెన్స్ పర్చేజ్ చేసి డీజిల్ పోసుకుంటే ఇచ్చేవాళ్ళు. డీజిల్ లేకపోయినా నేనే డీజిల్ పోసి పంపించేవాళ్ళు. ఆ తర్వాత మాకు ఎదురైన సమస్య ఏంటంటే బ్లడ్. ఆపరేషన్లుగా జ్యోతి కూడా ఎంత గొప్ప ఆపరేషన్ చేస్తుంది, ఎంత బ్లీడింగ్ కేసులైనా చేసేవాళ్ళం. ఒక్కొక్కసారి ఒక పేషెంట్ రక్తం కొనగొట్టు వస్తే ఆపరేషన్ చేస్తే వాళ్ళు ఆ రోజు అంబాసిడర్లు వేసుకొని పోవాలంటే హైదరాబాద్ 5 గంటలు పోయి 5 గంటలు ఒక్క రక్తం చేసి పట్టుకొచ్చేవాళ్ళు. అప్పటిదాకా పేషెంట్ ఇట్లా ముందుగా ఆపరేషన్ చేసి ఉంచేవాడు, బతికేవాడు, బాగానే బతికేవాడు. ఇప్పటిదాకా పేషెంట్ అప్పుడు రక్తం లేకపోయినా ఆపరేషన్ చేసేవాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దిస్ ఈజ్ ఓన్లీ ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ ఇన్ ద ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. నా తర్వాత కడపలో పెట్టుకున్నాను. మేము కార్డియాలజీ పేషెంట్కి మా డాక్టర్ వెంకటేష్ గారు ఇంకా ఒక పేషెంట్ డబ్బులు పెట్టి జాయిన్ చేసి మీరు ఎంబడే ఆరోగ్యశ్రీ ఎంబడే డాక్టర్ డబ్బులు ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ డబ్బులు చాలా 2 సంవత్సరాలు చేయాలి. ఇవ్వకపోయినా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే మనం సింగిల్ పైసలు తీసుకోకుండా వైద్యం తీసుకోవాలి. ఇది సో మాకు మీ వైపు నుంచి మా ఆరోగ్యశ్రీ కార్డుకి సంబంధించి కానీ కార్డియాలజీ కానీ తర్వాత గ్యాస్ట్రోఎంట్రాలజీ ఇవి ఉంది. బయట నుంచి ఎండోస్కోప్ చేసుకోవాలి. కానీ అదే జాయిండీస్ వచ్చింది అనుకోండి, అంటే లివర్ పని చేయకుండా డ్రగ్ అడ్డం పడుతుంది.
జాయింటీస్ వస్తే వాళ్ళని హైదరాబాద్కి పంపించేవాళ్ళం, ఎస్ఐటీస్ వచ్చిన హైదరాబాద్ పంపించేవాళ్ళం. గొంతులో నుంచి రక్తం విపరీతంగా పోతుంటే మనం 10 సంవత్సరాల క్రితం నంద్యాల నరసింహారెడ్డికి విపరీతంగా రక్తము కక్కుతూ వచ్చాడు. దాదాపు ఆ రోజు 15 బాటలు వచ్చి దారిలో ఎక్కి చూసి అది కూడా లక్కీగా బతికారు. చాలాసార్లు బతకారు, మధ్యలో చనిపోతారు. కానీ మన వాళ్ళు అద్భుతంగా ఈ మధ్య 2-3 పేషెంట్లకి అంటే ఒక పక్క ట్యాప్ కొట్టాడు రక్తం పోతుంటే పరీక్ష తర్వాత మన అధికారులు ఓటీలోకి తీసుకెళ్ళి దాన్ని ఎండోస్కోపీ ద్వారా ఎక్కడికెక్కడికి రక్తం ఎక్కించేసి పడుతుంది. ఆ పేషెంట్కి కిడ్నీ ఫెయిల్యూర్తో వచ్చింది, విపరీతంగా బ్లీడింగ్తో వచ్చింది. సో ఇది నిజమైనటువంటి ఎమర్జెన్సీ. మన హైదరాబాద్ దాకా పోగలే డబ్బులు ఉండొచ్చు అని, కానీ హెలికాప్టర్లు ఏం పోరు కదా. సో ఆడికి పోయేకి 4-5 సీసాలు పోయేసి మనిషి చచ్చిపోతాడు. అంటే గ్యాస్ట్రోఎంటాలజీలో ఈ రెండింటిలో కూడా మనం అత్యంత అద్భుతంగా ఎమర్జెన్సీ వైద్యం ఇస్తున్నాము. దాన్ని మీరు మాకు మద్దతుగా ప్రజలకు ఇచ్చారు. ఇది నేను నార్మల్గా హార్ట్ పేషెంట్స్ ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిన ఫస్ట్ 20 నిమిషాల లోపల కరెక్ట్ ట్రీట్మెంట్ అందగలిగితే హార్ట్ మజిల్ డ్యామేజ్కి మనం ఆపగలుగుతాం. అదే కానీ ఒక 2 గంటలు కానీ ఆఫ్టర్ 6 అవర్స్ కానీ 6 అవర్స్ లోపల అయితే కొంచెం రివర్స్ఫుల్ పాసిబిలిటీ ఉంటుంది. ఫస్ట్ 2 అవర్స్ అయితే పేషెంట్ వెంటనే రివర్స్ చేయగలే కెపాసిటీ మనకి 100% ఉంటుంది. సో ఇమ్మీడియట్గా ఆ పేషెంట్కి యాంజియోగ్రామ్ చేసాము, యాంజియోప్లాస్టీ చేసాము. ఆ పేషెంట్కి ఏంటంటే హార్ట్ మీద ఉన్న 3 రక్తనాళాలు బ్లాక్లు ఉన్నాయి. లక్కీగా టైంకి వచ్చాడు కాబట్టి వెంటనే నైట్ రీసెర్చ్ చేసాము, వెంటిలేటర్ మీదకి వెళ్ళారు, గుండె ఆగిపోయింది, మసాజ్ చేసాము, మళ్ళీ స్టార్ట్ చేసాము. తర్వాత నెక్స్ట్ డేకి రికవర్ అయ్యారు స్లోగా. 3-4 డేస్ తర్వాత డిశ్చార్జ్ కూడా చేయగలిగాం. మిగతా 2 స్టంట్లు కూడా తర్వాత స్లోగా చేస్తాం. ఇనిషియల్గా ఇది జస్ట్ ఒక ఫస్ట్ సెకండ్ ఇది జరిగింది. మెయిన్ ఇప్పుడు మన కంట్రీలో మన దేశంలో ఏం జరుగుతుందంటే అందరు మోస్ట్ కామన్గా చనిపోతున్న వాళ్ళు ఎవరంటే గుండె జబ్బులతో చనిపోతున్నారు. గుండె జబ్బు ఇన్ ద సెన్స్ రక్తనాళాలతో పాటు చనిపోతున్నారు. ఇప్పుడు 1,00,000 మంది చనిపోతే 1,00,000 మంది లోపల ఇది 30%, 30,000 మంది దీంతో చనిపోతూ ఉన్నారు అన్నమాట. తర్వాత మిగతా క్యాన్సర్ కానీ ఇవన్నీ మిగతా జబ్బులన్నీ తర్వాత వస్తుంది. దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఇండియా మన దగ్గర ఉన్న ఒకటి అడల్ట్రేషన్ ఆఫ్ ఫుడ్, ఒకటి డయాబెటీస్, బీపీ కంట్రోల్ లేకపోవడం. మన ఇప్పుడు ఇండియా ఏమైందంటే ప్రపంచానికి డయాబెటిక్ క్యాపిటల్ అయిపోయింది. దీనివల్ల ఏంటంటే అందరికీ తక్కువ ఏజ్లోనే హార్ట్ రక్తనాళాల ప్రాబ్లం రావడం, స్ట్రోక్ రావడం ఇవన్నీ జరిగిపోతా ఉన్నాయి. ఇవన్నీ కరెక్ట్గా ఎలా ట్రీట్ చేసుకోవాలంటే ముందే కనుక్కోవాలి. ముందే ఎలా కనుక్కుంటున్నామంటే 40 years పైన పడ్డవాళ్ళు, షుగర్ కానీ బీపీ కానీ ఏదన్నా ఉన్నవాళ్ళు ఒకసారి కార్డియాలజీ చెకప్ చేయించుకోవడం బెటర్. సో నా పర్సనల్ అడ్వైస్ ఏంటంటే అందరూ 40-45 years ఉన్న వాళ్ళు, ఫ్యామిలీ ఇంకొకరి స్ట్రాంగ్ ఫ్యామిలీ ఇంట్లో ఎవరికన్నా సడన్గా చనిపోవడం అలా ఉన్న వాళ్ళు అయితే ఇంకా తక్కువ ఏజ్ నుంచే చేయించుకోవాలి. 40 years పైన వాళ్ళు ఈజీ షుగర్ బీపీ కానీ ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు కంపల్సరీ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. 2 years ఒకసారి అన్నా చేయించుకోవాలి. 50 years దాటిన వాళ్ళు అయితే కంపల్సరీ ఇయర్లీ వన్స్ చేయించుకోవాలి. చేయించుకుంటే మనం ఇది ముందు వచ్చే పెద్ద ఉపద్రవాన్ని మనం నివారించగలుగుతాం. రీసెంట్గా మనకు ఆరోగ్యశ్రీ వచ్చి మనకి ఆల్మోస్ట్ ఒక 4 months అవుతుంది, 3-4 months. ఈ ఆరోగ్యశ్రీ వచ్చాక మనం మొత్తం 80 యాంజియోప్లాస్టీలు దాకా చేసాం వాటికి. సో ఈ 80 మంది ఆల్మోస్ట్ 80 మందిలో కానీ ఒక 30-40 members అయితే కంపల్సరీగా చనిపోవాలని బ్రతికిస్తారు. మిగతా వాళ్ళ సంగతి కొంచెం ఇందాక ముందు టెస్ట్ చేసి కనుక్కున్న వాళ్ళు కానీ ఒక 40 members వరకు అయితే మన హార్ట్ అటాక్తో వచ్చారు. హార్ట్ అటాక్తో వస్తే వెంటనే మనం యాంజియోగ్రామ్ చేసాం, యాంజియోప్లాస్టీ చేసాం. వీఆర్ నాట్ డూయింగ్ గుండె అదొకటే కాకుండా వేరే కాళ్ళు అట్లా లాంగ్ డయాబెటిక్ ఫుడ్స్ ఉన్న వాళ్ళకి, ఇంకో పేషెంట్కి ఏమో గుండు మానట్లేదు 4 నెలల నుంచి. ఆ పేషెంట్కి మనం ఆపరేషన్ యాంజియోప్లాస్టీ చేసి కాళ్ళకి ఆ గుండు మానేలా చూస్తున్నాం. ఇంకా గుండు మానలేదు, మానడం అయితే పడుతుంది. గుండె ఒకటే, గుండె కార్డియాలజీ అంటే గుండె ఒకటే కాదు, అంటే హార్ట్లో శరీరంలో ఉన్న రక్తనాళాలన్నింటినీ ట్రీట్మెంట్ చేస్తాము. సో మామూలుగా గ్యాస్ట్రెంట్రాలజీ అంటే 2 రకాల గ్యాస్ట్రెంట్రాలజీ డాక్టర్లు ఉంటారు అనమాట. ఒకటి వచ్చేసి మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ, వాళ్ళు మెయిన్గా చేసేది ప్యాంక్రియాస్ కానీ లివర్ ప్రాబ్లం కానీ ఎండోస్కోపీ, కొలనోస్కోపీ అంటే కెమెరా రిలేటెడ్ టెస్ట్. దాంతోపాటు ఎవరికైనా లివర్ ప్రాబ్లం ఉన్నా కానీ లేదా పచ్చకామర్లు మనకు మామూలు ఊళ్ళో ఎక్కువ కనిపించేది
ఏదైనా కాయిన్స్ ఇరుక్కుంటే చేసేది. ఇంకొక గ్యాస్ట్రెంట్రాలజీ అనేమో సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ. నేను యూజువల్గా డీల్ చేసేది ఏంటంటే గాల్ బ్లాడర్లో ఏమన్నా రాళ్ళు ఉన్నా, గాల్ బ్లాడర్ క్యాన్సర్లు, పొట్ట క్యాన్సర్లు, పెద్ద పేగు క్యాన్సర్లు, చిన్న పేగు క్యాన్సర్లు, ఇవన్నీ. సో చాలా చోట్ల ఏం చేస్తామంటే మొదట మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు ఇద్దరు గ్యాస్ట్రెంట్రాలజిస్టులు ఎందుకులే, ఒకళ్ళు ఉంటే సరిపోతుంది అని చెప్పేసి అనుకున్నాం. కానీ మీరు ఎక్కడైతే ఇప్పటిదాకా మన స్టేట్లో ఉన్న ఎక్కడ ఫేమస్ గ్యాస్ట్రెంట్రాలజీ కంపల్సరీ మెడికల్ అండ్ సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ డిపార్ట్మెంట్ ఉన్న దగ్గర మాత్రమే పూర్తి ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. లేదంటే కొంచెం మనకు చేతనైనందు మనం చేసి మీద పక్కకు చూసేయడము, లేదంటే ఇంకో పిలిపించేయడము, లేదా సగం సగం ట్రీట్మెంట్ లాగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు ఏజ్ అంటే ఏషియన్ ఇన్స్టిట్యూట్ గ్యాస్ట్రెంట్రాలజీ కానీ, ఈవెన్ ఇప్పుడు యశోద కానీ, కిమ్స్లో కానీ ఎక్కడన్నా గ్యాస్ట్రెంట్రాలజీ అంటే గ్యాస్ట్రెంట్రాలజీ పెద్ద డిపార్ట్మెంట్, దాంట్లో సర్జికల్ గ్యాస్ట్రెంట్రాలజీ, మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ అంటే రెండు. సో మనం ఇక్కడ మొదలు పెడదాం అనుకున్నప్పుడు నేను ఎవరితో మాట్లాడినా కానీ మీరు డిపార్ట్మెంట్ని అభివృద్ధి చేయాలనుకుంటే కనుక ఇద్దరు ఉండాల్సిందే, డబ్బులు సంపాదించాలనుకుంటే ఒకళ్ళు ఉంటే సరిపోతుంది అని చెప్పాను. అంతే, ఒకళ్ళు వచ్చేది ఒకళ్ళకి సరిపోతుంది, ఇద్దరికి సరిపోతుంది. సో దానికోసం అని చెప్పి మొదట మనము ఇక్కడికి మిర్యాలగూడలో స్టార్ట్ చేద్దామని అనుకునే ముందే లేదు కంపల్సరీ ఇక అయితే లేదు చూద్దాం, ఒక 1-2 years చూద్దాం, కాకపోతే మనకి ఎక్కడైనా జాబ్ అయితే గ్యారంటీ వస్తుంది కదా, దాంట్లో ఏముంది అని చెప్పేసి గ్యాస్ట్రెంట్రాలజీ కోసం వెతుకున్నప్పుడు మనకి డాక్టర్ రాజీవ్ భాష నాకు కోయంబత్తూరులో పరిచయం ఉంది. సో మేమిద్దరు ట్రైన్ అయిన ప్లేస్ జమ్ హాస్పిటల్ కోయంబత్తూరు. అది ఏషియాలోనే బిగ్గెస్ట్ గ్యాస్ట్రెంట్రాలజీ సెంటర్. అంటే ఈవెన్ ఏఐజీ కంటే కూడా పెద్ద గ్యాస్ట్రెంట్రాలజీ సెంటర్. ఎంత పెద్దదంటే ప్రతిరోజు కంపల్సరీ 200 నుంచి 250 మందికి ఎండోస్కోపీ కొలోనోస్కోపీ చేస్తారు. 50 నుంచి 60 మందికి ఆపరేషన్ రోజు, నెలకి వేలకు వారానికి. సో అది ఏషియాలోనే లీడింగ్ సెక్టర్ అన్నమాట. సో అక్కడ ట్రైన్ అయిన కాబట్టి మాకు కాన్ఫిడెన్స్, ఆ థాట్ ప్రాసెస్ అనేది వచ్చింది. వచ్చేసి ఇక్కడ మొదలు పెట్టాలనుకునేటప్పుడు ఫస్ట్ ఆపరేషన్ కావాల్సిన సామాన్లు ఎప్పటి నుంచో నడుస్తుంది మన దగ్గర. అంతకుముందు మెడికల్ గ్యాస్ట్రెంట్రాలజీ అంటే ఇంకా వారానికి ఒకసారి వచ్చి నోట్లో కెమెరా వేసి పైపైన గ్యాస్ట్రైటిస్ ఉంటే మెడిసిన్స్ రాసేసుకోవడం అన్నమాట. సో దానికి మనకి పెద్ద ఎక్విప్మెంట్ అవసరం. సో అందుకని చెప్పేసి ఫస్ట్ ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, దానికి అడ్వాన్స్డ్ ఈఆర్సీపీ అని అంటారు. అంటే మన లివర్ నుంచి వచ్చే దాంట్లో మన రాళ్ళు ఉంటే అక్కడి నుంచి రాళ్ళు వెలికి తీయడం బయట. ఏదైనా ఇందాక మనం చెప్పినట్టు రక్తం ఏదన్నా చిక్కిపోతూ ఉంటే ఆ రక్తం ఆపడానికి క్లిప్స్ వేయడం, ప్లస్ చిన్నపిల్లలు కాయిన్స్ అవన్నీ మిగిలితే కాయిన్స్ తీయడం, బిల్లలు, బ్యాటరీస్ ఇవన్నీ మీకు తీయడం. దీంతో పాటు మనకు ఆపరేషన్కి కావాల్సిన ట్రెడిషనల్గా ఎప్పటి నుంచో చేస్తుందేమో పొట్టకోసి ఆపరేషన్ చేయడం. ఈ మధ్య కావాలంటే ఒక లాస్ట్ 5 నుంచి 10 నుంచి వచ్చింది వచ్చేసి లాప్రోస్కోపీ ఆపరేషన్. లాప్రోస్కోపీ ఆపరేషన్, గర్భసంచి, చేతి సంచి, ఈ ఆపరేషన్స్ అన్ని మన దగ్గర ఎప్పటి నుంచో చేస్తుంది 15 ఏళ్ళ నుంచి. కానీ క్యాన్సర్ ఆపరేషన్లు అన్నది కొంచెం దాంట్లో ఒక స్టెప్ అడ్వాన్స్డ్ అనమాట. సో అది మనం మొదలు పెట్టడం జరిగింది. కొంచెం మనం వర్క్ చేస్తున్నాము అని తెలిసినాక ఒక 2-3 నెలలకే పెద్ద పెద్ద క్యాన్సర్ ఆపరేషన్లు అంటే నేను చెప్పేది ఒక 15 గంటలు చేసే ఆపరేషన్లు కూడా లాప్రోస్కోపీ ద్వారా సక్సెస్ఫుల్గా చేయగలిగాము. ఆల్మోస్ట్ నోటి దగ్గర నుంచి మోషన్ పోయే దగ్గర వరకు అన్ని భాగాలలో వచ్చిన క్యాన్సర్ ఆపరేషన్లు చేసాము. లాప్రోస్కోపీలో చేసాము, ఓపెన్లో చేసాము. ఎవరైనా బాగా డబ్బులు పెట్టుకుంటే అంటే రోబోటిక్ కూడా చేయడానికి సిద్ధంగా ఉందని కానీ పాపం అంత అఫోర్డబుల్ ఉన్న పేషెంట్లకు మన దగ్గర ఇక్కడ ఆగట్లేదు అన్నమాట వాళ్ళకి. దాంతోపాటు లివర్ క్యాన్సర్లు, ప్యాంక్రియాస్ క్యాన్సర్ అన్నది మన ఒళ్ళు మొత్తం ఉన్న అన్ని క్యాన్సర్స్లో అతి కాంప్లికేటెడ్ సర్జరీ అన్నమాట. ఆ ఆపరేషన్ చేస్తే 30% మెంబర్స్ ఎంత అద్భుతంగా చేసినా, అమెరికాలో చేసినా, యూకేలో చేసినా చచ్చిపోతారు. అట్లాంటి ఆపరేషన్స్ కూడా మనం కంఫర్టబుల్గా ట్యాకిల్ చేసుకోగలుగుతున్నాం. అంత నమ్మకం పేషెంట్లకు ఉంది కాబట్టి ఇక్కడ చేయించుకుంటాం. మెడికల్ గ్యాస్ లేకుండా సర్జికల్ గ్యాస్ వాళ్ళు సర్వే అవ్వడం కష్టం, సర్జికల్ గ్యాస్ లేకుండా మెడికల్ గ్యాస్ వాళ్ళు సర్వే అవ్వడం కష్టం. ఎందుకంటే 2 కోరిలేడు అంటే ఏ చెట్టుకు కాయ అన్నట్టు, అంటే దేంతో ట్రీట్ చేయాలో దాంట్లో ట్రీట్ చేయాలి. అంటే మనం సర్జరీ అవసరం లేని వాటికి ఎండోస్కోప్తో ట్రీట్ చేయగలిగిన కొన్ని ఉంటాయి. అంటే అవి ఎండోస్కోప్తోనే ట్రీట్ చేసేయచ్చు సర్జరీ లేకుండా. కొన్నిటికి సర్జరీ అవసరం అయితే కంపల్సరీగా సర్జరీ చేయాల్సి వస్తుంది, వాటిని ఎండోస్కోప్లో ట్రీట్ చేయలేము కాబట్టి సర్జరీ చేయాల్సి వస్తుంది. సో నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే, నేనేదో నా కోర్స్ అయిపోయి నేను చేసి పెద్ద ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చాను కదా, ఏదో పెద్ద గవర్నమెంట్ సెటిల్ అవుదామని నేను వెళ్తా ఉంటే నాకు ఒకరోజు మన సార్ నుంచి ఫోన్ వచ్చింది, రామారావు అంటే నేను ఎవరో అనుకున్నాను. తర్వాత హర్ష ఫోన్ చేశాడు. ఫోన్ చేసి మేము ఇట్లా ఈ ఊళ్ళో మిర్యాలగూడ అనే ఊళ్ళో, నాకు పేరు మిర్యాలగూడ అంటే, మిర్యాలగూడ ఊళ్ళో నేను గ్యాస్ట్రో సెంటర్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. మీరు ఏమైనా వెళ్ళి ఉన్నారంటే మిర్యాలగూడ నేను తర్వాత ఎక్కితే ఈ చిన్న ఊళ్ళో ఏం చేద్దామని అని అనుకున్నాను. కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఫెసిలిటీస్ కానీ హాస్పిటల్ సెటప్ అంతా చూసి సరే కొంచెం రిమోట్ ఏరియా అయినప్పటికీ కొంచెం పేషెంట్ డిఫరెంట్ కేసెస్ ఉంటాయని నోటీస్
ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న కేసెస్ చూస్తే నేను రెగ్యులర్గా చేసిన కేసెస్తో డిఫరెంట్గా ఉంది. అంటే ఏదైనా కానీ సింపుల్గా చేయగలిగింది, చాలా కాంప్లికేటెడ్ కేసులే డీల్ చేయాల్సి వచ్చింది, కానీ సక్సెస్ఫుల్గానే చేసింది. ఏదైనా కానీ నేను చేసిన కేసులు ఏది టిపికల్గా అంటే చాలా ఎడిపికల్ కేసులు ఉన్నాయి. ఎడిపికల్ కేసులు అంటే కూడా జాగ్రత్తగానే డీల్ చేసాము. ఏదైనా కానీ హాస్పిటల్ సపోర్ట్ ఉండాలి, నాతో పాటు సర్జికల్ గ్యాస్ట్రో సపోర్ట్ ఉండాలి. నాకు ఎలాగో వర్షం ఉండే తెలుసు కాబట్టి ఆయన సపోర్ట్ నాకు ఎలాగో ఉంటుంది కాబట్టి మంచిగా డీల్ చేయగలను. అయితే నేను చేసిన కేసులో 2-3 కేసులు బాగా డిఫరెంట్గా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒక ఆమె ఒక 35-36 ఇయర్స్ యంగ్ ఫీమేల్. ఆమె ఏదో వేరే జబ్బుకి గుళిక మందులు తింటా ఉంది. ఆమె ఒక గుళిక మందు వేసుకున్న తర్వాత అది ఇరుక్కుపోయింది బాగా గట్టిగా, బాగా హార్ట్ బాగా ఏదో గడ్డి మందు ఏదో ఉన్నట్టుంది. అది బాగా గట్టిగా అయిన తర్వాత వేసుకుంటే బింగి ఇరుక్కుపోయింది అది మందులో. అది ఇరుక్కుపోయిన తర్వాత ఏమైంది, ఒకరోజు చూశారు వాళ్ళు వస్తుందేమో అన్నట్టు, రాలేదు. తర్వాత వామిట్ అవ్వడము, ఎంగిలంతా బయటకు వచ్చేయడం అంతా అవుతా ఉంటే తర్వాత మన దగ్గరకు వచ్చారు. జనరల్గా పెద్ద సిటీస్కి వెళ్తే ఆమె సిచ్యువేషన్ అడ్వాంటేజ్ తీసుకొని ఆమె ఐసీయూలో అక్కడ ఇక్కడ పెట్టి ఆమె ఫుడ్ చార్జ్ చేసి ఇట్లా ఉంటాయి. కానీ మన దగ్గర చాలా తక్కువ ఖర్చుతోటే ఆమె వచ్చిన 1-2 గంటల్లోనే చాలా కష్టమైంది, కానీ దాన్ని అయితే తీసాం. అదేంటంటే మనం దాన్ని లోపలికి తీయాలి, బయటకు తీయాలంటే అది ఆ లోపల ఉన్న వాటర్ని మొత్తం పీల్చుకొని అది ఉడుకుతుంది, పెద్దగా అవుతుంది. కొన్ని ఇన్సిడెంట్స్ చూసిన తర్వాత ఈవెన్ పేషెంట్ ఒప్పుకోకపోయినా సరే వాళ్ళని కన్విన్స్ చేసి నేను చేయగలిగిన వైద్యం, అంటే నేను ట్రీట్మెంట్ ఇస్తే బతకగలిగిన పేషెంట్స్ యొక్క అమాయకత్వంతోనో లేకపోతే తెలియకపోవడం మూలంగానో వాళ్ళంతటి వాళ్ళు తీసుకెళ్తానంటే మనం తీసుకెళ్ళడానికి నచ్చజెప్పైనా ఇక్కడ వైద్యం చేసి బతికించాలనే కొంచెం నిర్ణయానికి నేను ఆలోచించాను. అప్పటి నుంచి చాలాసార్లు మత్తు డాక్టర్ చెప్పినా, కొన్నిసార్లు సార్ కూడా ఒత్తిడి ఏం తీసుకోవచ్చు ఎందుకు అంటున్నా కూడా ఒక రకంగా మొండిగా కూడా కొన్ని నేను చేస్తున్నాను. అంటే పేషెంట్స్ అందరికీ సర్వైవ్ అయ్యాయి మన దగ్గర, అన్లెస్ ఎక్కడైనా సీరియస్ అయ్యి వచ్చిన పేషెంట్స్ తప్ప. అంటే అది కొంతమంది డాక్టర్స్ డబ్బులతో కొలుస్తారు, కొంతమంది సాటిస్ఫాక్షన్తో కొలుస్తారు. సో మేమిద్దరం కూడా బేసిక్గా ఏంటంటే దాంట్లో వచ్చే సాటిస్ఫాక్షన్ ఎక్కువ చూసాం, కానీ దాంట్లో వచ్చే మానిటరీ బెనిఫిట్స్ని మేము ఎప్పుడు లెక్క పెట్టుకోవాలి. చాలాసార్లు సార్ అన్నట్లు చాలామందికి అంటే వాళ్ళకి అయిన ఖర్చుతో పోలిస్తే, అంటే చూడ్డానికి ఏదో చాలా ఎక్కువ ఛార్జ్ చేసినట్టు అనిపిస్తుంది, కానీ ఏంటంటే ఆ రియల్గా ఆ పేషెంట్కి అయిన ఖర్చుతో పోలిస్తే దాంట్లో వచ్చే ఇన్కము, దాంట్లో ఉన్న మేము పడినటువంటి మానసిక శ్రమ, మానసిక టెన్షను ఇవన్నీతో కంపేర్ చేస్తే పేషెంట్ పే చేసేది ఒక పెద్ద బిల్స్ కావు. ఎందుకంటే సేమ్ పేషెంట్ ఇదే పని మనం ఇక్కడ చేయలేకపోతే హైదరాబాద్ వెళ్తే వాళ్ళకి అయ్యే ఖర్చుతో పోలిస్తే ఖర్చు విషయంగా కూడా ఆలోచన చేసిన కొంతమంది పేషెంట్స్కి 1/3 ఆఫ్ ద ఖర్చుతోటి మనం ఇక్కడ వాళ్ళకి వైద్యం చేయగలుగుతాం. వాళ్ళకి అప్పటికప్పుడు తాత్కాలికంగా చాలా ఖర్చు అయినట్లు అనిపించినా లాంగ్ రన్లో వాళ్ళకి అర్థమవుతుంది అలాంటి పేషెంట్స్ వేరే దగ్గరికి వెళ్ళి చేయించుకొని వస్తే వాళ్ళకి ఎంత ఖర్చు అయింది. అదే కనుక పేషెంట్స్ గుర్తించకపోతే ఇవాళ జ్యోతి హాస్పిటల్లో ఏం డెలివరీలు అయ్యే కావు, ఇంతమంది పేషెంట్స్ అంటే డబ్బులే ఎక్కువ తీసుకుంటున్నారనే పేరు ఉన్నట్లయితే ఇంతమంది వచ్చి నా దగ్గర చూపించుకునే వాళ్ళు కూడా కాదు కదా. సో పీపుల్ అండర్స్టాండ్ ద క్వాలిటీ, పీపుల్ అండర్స్టాండ్ ద డిటర్మినేషన్ ఆఫ్ ద డాక్టర్స్, పేషెంట్ అండర్స్టాండ్ ద ఎక్విప్మెంట్. అంటే ఇప్పుడు ఎవరు చదువుకొని పిల్లలు ఉన్నారు, అప్పుడు మీరు చదువుకునే వాళ్ళు ఉన్నారు. సో దే కంపేర్ ఎవ్రీథింగ్ విత్ ద అదర్ హాస్పిటల్స్. అవన్నీ ఉన్నాయి కాబట్టి అంత నమ్మకం ప్రజలు మా మీద పెట్టుకున్నారు కాబట్టి మేము ఈరోజు ఇలా నిలబడగలిగినాం. అంటే కొంతమంది డాక్టర్స్ అంటూ ఉంటారనమాట, అసలు నాకు అర్థం కాదు స్టార్టింగ్ ఇయర్ నుంచి నంబర్ 1లో ఈ ఊళ్ళో ఉండడం ఎలా సాధ్యపడింది, నంబర్ 1 ప్లేస్లో ఇది మెడికల్ పరంగా సాధ్యమైందంటే రెండే. ఒకటి నీ యొక్క కష్టము, నువ్వు క్వాలిటీ కాంప్రమైజ్ కాకపోవడము, నీ దగ్గర పేషెంట్స్ చూసినటువంటి రిజల్ట్స్. సో ఇది మాత్రమే ఇన్స్టిట్యూట్ని ఎప్పుడైనా నంబర్ 1 పొజిషన్లో నిలబెట్టగలవు. అంటే దాని నుంచి నువ్వు ఎంత సంపాదించావు అనేది ఇప్పుడు రామారావు సార్ లెక్కలు చెప్పారు మీకు, ఎప్పుడెప్పుడు ఎంత పోగొట్టుకున్నామని. అంటే నేను చాలాసార్లు అడ్డుకట్ట వేయడానికి ట్రై చేశాను కూడా నిజంగా. అంటే నాకు అవసరం లేదు ఇదంతా, ఎందుకు ఇంత శ్రమ పడతాము, రాత్రి పగలు అసలు అంటే నిద్రపోవడానికి కూడా టైం లేనట్టు ఎందుకు శ్రమ పడాలి. కానీ ఏంటంటే ప్రొఫెషనల్గా కొంతమంది కిక్ ఉంటుంది, ఆ ప్రొఫెషన్లో ఎక్సెల్ అవ్వడమే వాళ్ళకు ఉండే కిక్, దాంట్లో ఉండే డబ్బులు ఇవన్నీ కాదక్కడ లెక్క. నా ప్రొఫెషన్ని, నేను చదువుకున్న చదువుని నేను మ్యాక్సిమం నా లైఫ్ టైంలో నేను పేషెంట్స్ కోసం వాడగలిగాను అనేది నాకు ఇచ్చే కిక్ అంతే. లేకపోతే ఒక గవర్నమెంట్ మీటింగ్లో కలెక్టర్ లేచి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నార్మల్ డెలివరీస్ ఎక్కువ అవుతూ ఉంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎందుకు సిజేరియన్ అవ్వాలి అని క్వశ్చన్ చేశారంటే దట్ గివ్స్ మీ మోర్ క్రెడిట్, అంతే కదా. సో ఆ ప్రైవేట్ హాస్పిటల్లోనే ఎందుకు అవుతున్నాయి, మిగిలిన ప్రైవేట్ హాస్పిటల్లో ఎందుకు అవ్వడం లేదు అనే క్వశ్చన్ కూడా అడగలుగుతున్నారంటే దట్ షోస్ అవర్ డిటర్మినేషన్ టువర్డ్స్ ద రెస్ట్ ఆఫ్ ద పేషెంట్స్, అంతే కదా. సో ఆ క్రమంలోనే నేను అంటే ఐవీఎఫ్ మామూలుగా నా పేషెంట్స్కి వచ్చేటట్టు పిల్లలు లేని వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము.
దాంట్లో కూడా ఒక హయ్యెస్ట్ క్వాలిటేటివ్ ట్రీట్మెంట్ ఇవ్వగలగాలి అంటే ఐవీఎఫ్ సెంటర్ పెట్టాలి అనేది నాకు వచ్చిన ఆలోచన. అఫ్కోర్స్ మీ అందరికీ ఐవీఎఫ్ సెంటర్స్లో ఉండే దాని ఇన్స్టాల్మెంట్, దాని ఖర్చు, దాని బ్యాంక్ లోన్స్ ఇవన్నీ పక్కన పెడితే ఐవీఎఫ్లో వచ్చేది 0 యాక్చువల్గా ఐవీఎఫ్ ట్రీట్మెంట్స్. ఎందుకంటే నెంబర్ ఆఫ్ పేషెంట్స్ తక్కువ ఉంటారు. ఇప్పుడు మనం సంతానం లేదు అని వచ్చినప్పుడు ఒక 50 ఆడవాళ్ళే వస్తారు మామూలుగా జనరల్గా. సో నేను చేయాలనుకునేది ఏంటంటే ఆడవాళ్ళలో ఎంత లోపాలు ఉండే ఛాన్స్ ఉంటారో మగవాళ్ళలో కూడా అంత సమానంగా లోపాలు ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మనం మగవాళ్ళని కూడా పరీక్ష చేసుకోవాలి. పరీక్ష చేయడానికి కూడా అందరూ సరిగ్గా చేయరు. వివేకనాథ పరీక్ష అంటారు. సో అందరూ ట్రైన్డ్ కాదు. మన దగ్గర ఐవీఎఫ్ సెంటర్ పెట్టి ఎంబ్రియాలజిస్ట్ ఇన్ హౌస్ అంటే మన దగ్గర రోజు ఒక ఎంబ్రియాలజిస్ట్ ఉంటారు. తాను వివేకనాథ పరీక్ష ఏళ్లలో చేస్తుంటారు. సో వాళ్ళకి అవగాహన ఉంటుంది. అండ్ మన దగ్గర కంప్యూటరైజ్డ్ కాసా ఉంటుంది. ఈవెన్ అనాలిసిస్ చేయడానికి కంప్యూటర్లో కూడా శాంపుల్ వేసి చూస్తాం. మాన్యువల్గా చూస్తాము, కంప్యూటర్లో కూడా చూస్తాం. సో అలా చూసినప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఏమైనా లోపాలు ఉన్నాయనేది బాగా తెలుస్తుంది. అండ్ వివేకనాథ లేని వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళకి డోనార్ ఒకటే ఆప్షన్ ఏం కాదు. మనం ఎందుకు లేవు వివేకనాథ రీసెంట్గా ఒక కప్పులు వచ్చారు. వాళ్ళ దగ్గర అసలు వివేకనాథ లేదని వచ్చింది. ఆయనకి ఇన్వెస్టిగేట్ చేస్తే ఆయనకి ఆయన బ్రెయిన్ నుంచి కింద రీజన్కి హార్మోన్స్ రావట్లేదు అని వచ్చిందన్నమాట రిపోర్ట్. ఆయనకి జస్ట్ 2 నెలలకి ఆ హార్మోన్స్ మనం బయట నుంచి ఇచ్చాను. ఇస్తే స్పాంటేనియస్గా కన్సీవ్ అయ్యి వచ్చారు. సో చాలామంది ఇది చూసి డోనార్కి వెళ్ళిపోండి అని సజెషన్ ఇస్తారు బయట ట్రైనింగ్ లేని వాళ్ళు. అంటే గైనకాలజీలో ఇన్ఫర్టిలిటీ గురించి చాలా తక్కువ ట్రైనింగ్ ఉంటుంది చాలామంది. సో అడ్వాన్స్గా నేను 3 years స్పెషల్గా వీటి గురించి చదువుతాను కనుక నేను బెటర్గా పేషెంట్ని ట్రీట్ చేయగలను అని చెప్పదలుచుకున్నాను. అండ్ ఐవీఎఫ్ కూడా హైదరాబాద్ దగ్గర చేయించుకుంటే అయ్యే ఖర్చు కంటే మన దగ్గర ఒక సగంలో అయిపోతుంది. చాలామంది అనుకుంటారు ఇక్కడ మియాపూర్లో అంటే ట్రైన్ డాక్టర్స్ ఉండరేమో, అది నిజం కాదు. ఒకసారి వచ్చి మాట్లాడి కౌన్సిలింగ్ తీసుకుని అయితే అర్థమవుతుంది. సో ఐవీఎఫ్ కూడా మన దగ్గర చాలా జెనెటిక్ టెస్టింగ్ కూడా చేయగలం. కొంతమందికి బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి. అవి అమ్మ నుంచి తండ్రి నుంచి వస్తాయి పిల్లలు. అది మనం ఆ బ్లడ్ డిజార్డర్స్ పుట్టాక చనిపోతూ ఉంటారు చాలామంది పిల్లలు కష్టం లేక. అవి కూడా మనము పిండంలోనే జెనెటిక్ పరీక్షలు చేసి ఆ జెనెటిక్ డిజార్డర్ లేని దాన్ని ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ ఫెసిలిటీస్ కూడా మన దగ్గర